కొన్నిసార్లు మన జీవితంలో వస్తున్న నిందలను బట్టి, అవమానాలను బట్టి, మనం ఫేస్ చేసే ఫెయిల్యూర్స్ని బట్టి, ఇతరులు మన గురించి అనుకున్న చెడ్డ మాటలను బట్టి ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే, ఎందుకు నేను బ్రతకడం, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని. క్రైస్తవులమైన మనం చాలాసార్లు ఈ ప్రార్థన చేసి ఉంటాం. ఏంటంటే, దేవా నా ప్రాణాన్ని తీసేసుకోని. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయను. ఏలియా ఇదే ప్రార్థన చేశాడు. దేవా నా జీవితాన్ని ఇంకా చాలు, నేను ఇంకా బ్రతకలేను, నా యొక్క ప్రాణాన్ని తీసేసుకోవాలి. ఎంతో సేవ చేసిన ఏలియా, దేవుని మాట విని దేవుని చిత్త ప్రకారం నడిచిన ఏలియా తన ప్రాణాన్ని తీసేసుకొని దేవుని అడిగాడు. చివరికి దేవుడు ఏం తలంచాడో తెలుసా? తన ప్రాణాన్ని తీసేసుకోలేదు, కానీ అతన్ని అగ్ని రథముల మీద పైకి తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. మోషే చిన్ననాడే ఆ యొక్క రాజు సైనికుల చేత చంపబడవలసిన వ్యక్తి. నైలి నదిలో తన అక్క వదిలేసినప్పుడు ఆ యొక్క ముసళ్ళకు, విషసర్పాలకు తన ప్రాణం పోగొట్టుకోవాల్సిన వ్యక్తి. లేకపోతే ఫరో ఇంట్లోకి వెళ్ళినప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి, కానీ తలంచాడు, తన ప్రాణాన్ని నిలబెట్టాడు. 40 సంవత్సరాల తర్వాత అతడు చేసిన పనికి రాజునకు భయపడి ప్రాణ భయంతో పారిపోయాడు. దేవుడు అతన్ని ఎలా తీర్చిదిద్దాడంటే, దగ్గరగా 20 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించే నాయకుడిగా అతను తీర్చిదిద్దాడు. ఒకసారి అతడు కూడా ఈ విధంగానే ప్రార్థన చేశాడు, దేవా నా ప్రాణాన్ని తీసేసుకోవాలి. ఒక మాట చెప్పనండి, దేవుడు ఇంకొకటి తలంచాడు. 120 సంవత్సరాలు అతడు బ్రతికి, అతడు మరణించిన తర్వాత అతని శరీరం గురించి దేవదూత వచ్చి సైతాన్తో వాదమాడిందని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు నైల్ నదిలోనే చిన్న ప్రాణంలో చనిపోవలసిన మోషే యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా మలిచాడు. మన జీవితంలో చాలాసార్లు ఇది అనుకుని ఉంటాం, దేవా నా ప్రాణాన్ని తీసేసుకోండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ గురించి ఇంకొకటి తలస్తున్నాడు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఆ మదిలోకి ఈ విషయం నీకు వచ్చిన ధైర్యం తెచ్చుకో. ఏ ఏలి అయితే ప్రాణభయంతో పారిపోయాడో, ఏ మోషేతో అయితే ప్రాణభయంతో పారిపోయాడో, వారిద్దరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నిర్గమం గురించి, ఆయన పొందబోయే శ్రమల గురించి, ఆయన పొందబోయే మరణాన్ని గురించి ఆయన్ని బలపరచడానికి ఆ యొక్క కొండకి దిగి వచ్చినట్లు మనం చూస్తాం. ఏ విధంగా దేవుడు మన జీవితాన్ని మార్చగలవాడు మనం చూడగలం. దేవుడు జీవితాలను మార్చగల సమర్థుడు కాబట్టి ఆ విశ్వాసంలో మనం ముందుకు సాగుతాం. దేవుని యొక్క తలంపులు బహు విస్తారంగా మన ఎడల ఉన్నవి. ఆమేన్.